ఊరు చిన్నది, గ్రామం చిన్నది, ఇలాంటి ఎన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే అభిమానం నుంచి గొప్పది ఏది లేదని చెప్పారు. అభిమానంతో పిలిచారు అందరూ. అదే అభిమానంతో మాకు గౌరవం ఇచ్చి మమ్మల్ని విగ్రహానికి ఆలోచించాలని మమ్మల్ని అందరినీ ఒక ఐకమత్యాన్ని చాటి చెప్పారు. ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు శాసనసభ్యులు చేశాము లేదా ఎన్ని పదవులు చేశామని చెప్పారు కాదు, గొప్ప చేసిన కాలంలో ఎంత మందిని ప్రభావితం చేస్తాం, ఎన్ని తరాలు ప్రభావితం చేశామని చెప్పని చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఈనాటికి పేద ప్రజలకి ఒక ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే అది ఒక వంగవీటి మోహన్ రంగ గారిని చెప్పారు. ఈ అరుపులు, కేకలు, గాళ్ళు భవిష్యత్తులో కూడా ఒక ఐకమత్యంగా కలిసికట్టుగా ఉండాలని చెప్పని మన నాయకులు మనందరం జాగ్రత్త చూసుకోవాలని చెప్పని మీరిచ్చిన మన ఎన్నికల తీర్పు గెలుపు ఒక బాధ్యత కింద తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కింద వాళ్ళందరూ చూసుకుంటారని చెప్పని మరొకసారి మమ్మల్ని అందరినీ పిలిచి మాకి అందరికీ అవకాశం కల్పించిన రంగయ్య గారి అభిమానులందరికీ, ఈ విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.